ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు పెరిగిపోయినటువంటి ధరలతో పెరిగిపోయినటువంటి ఇంటి నిర్మాణ వ్యయం గత 4 ఏళ్లలో దారుణంగా పెరిగిపోయింది అన్నటువంటి లెక్క చెప్తున్నారు. 39% పెరిగిందట. ఇది కొలియర్స్ ఇండియా ఏదైతే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కన్సల్టెంట్ ఏజెన్సీ నివేదిక చెప్తోంది. 2024 అక్టోబర్లో నిర్మాణ వ్యయం చదరపడుకి 2780 రూపాయలకి చేరిందట ఏకంగా. ఇదే 2020లో అయితే చదరపడుకి నిర్మాణ వ్యయం 2000 ఉంది. 2021 అక్టోబర్లో 2200, 2022 అక్టోబర్లో 2300, 23 అక్టోబర్లో 2500కి చేరింది. ముఖ్యంగా భవన నిర్మాణ సామాగ్రి, నైపుణ్యం గల మానవ వనరులు ఇప్పుడు ఖరీదైపోయినాయి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. ఇందులో దీనివల్ల గృహ నిర్మాణ ప్రాజెక్టుల వ్యయం 11% పెరిగిందని నివేదిక చెప్తోంది. దీంట్లో సిమెంట్ ధరలు 15%, ఉక్కు ధర 1% తగ్గినా కూడా గత ఏడాది నుంచి కూలీల వ్యయాలు 25% మేర పెరగడంతో నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. ఇది కూలీలు తీసుకునేటటువంటి కూలీ రేటు పెరగడంతో నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. రాగి, అల్యూమినియం సగటు ధరలు వరుసగా 19%, 5% మేర పెరగడం కూడా మరొక కారణమైంది. ఓవరాల్గా బిల్డింగ్ ఇప్పుడు ఎదువరకటి రోజుల్లో ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1 కోటి రూపాయలతో అయ్యేది 1,39,00,000 అవుతుంది. అంటే అప్పుడు 50 లక్షల రూపాయలతో కట్టేటటువంటి మధ్యతరగతికి సంబంధించినటువంటి ఇళ్ళు ఇప్పుడు 65 లక్షలు అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకే నిర్మాణ వ్యయం అట్లయితే పైన లాభాలు వేసుకుంటే అప్పుడు 80 లక్షలు 85 లక్షల రేంజ్లోకి పడుతుంది. ఇది అసలు సమస్య.